అసబ్జాయిలు 1724లో 1724 నుంచి 1948 ఆపరేషన్ పోలో జరిగింది కదా, సెప్టెంబర్ 17 దాకా పరిపాలన చేశారు. ఎవరు? అసబ్జాయిలు పరిపాలన కాలం. అసబ్జాయిల పరిపాలన కాలం. అసబ్జాయిలు మధ్య ఆసియా నుండి వచ్చారు. మధ్య ఆసియా నుండి వచ్చారు. ఎవరు? అసబ్జాయిలు. ఎక్కడికి వచ్చారు? మన తెలంగాణను పరిపాలించారు. అసబ్జాయిల రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు సార్? అసబ్జాయిల రాజ్య స్థాపకుడు ఎవరంటే మీర్ కమ్రుద్దీన్ ఖాన్. ఏ వంశాన్ని? అసబ్జాయిల వంశాన్ని స్థాపించిన వాడు. అసబ్జాయిల వంశంలో గొప్పవాడు. అసబ్జాయిల వంశంలో గొప్పవాడు ఎవరు సార్? అసబ్జాయిల వంశంలో గొప్పవాడు ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అసబ్జాయి వంశంలో గొప్పవాడు. అసబ్జాయి వంశంలో చివరివాడు ఎవరు సార్? అసబ్జాయి వంశంలో చివరివాడు కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారే చివరివాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఏ వంశంలో? అసబ్జాయిల వంశం. అసబ్జాయిల వంశంలో ఎక్కడి నుంచి వచ్చారు సార్? మధ్య ఆసియా నుండి వచ్చారు. అసబ్జాయిలు కూడా సేమ్. అసబ్జాయిలు ఎక్కడి నుంచి? 1724 నుంచి 1948 సెప్టెంబర్ 17 ఆపరేషన్ పోలో జరగలేదా, అప్పటిదాకా పరిపాలన చేసిరు. ఎవరు? అసబ్జాయిలు. ఆల్మోస్ట్ తెలంగాణను పరిపాలన చేసిన చివరి రాజ్యవంశంగా చెప్పవచ్చు. తెలంగాణను పరిపాలన చేసిన చివరి రాజ్యవంశంగా చెప్పవచ్చు. ఎవరు? అసబ్జాయిలు. మరి అసఫ్ జాహిలు. మరి అసబ్జాయిల యొక్క రాజధాని ఏంటి సార్? అసబ్జాయిల యొక్క రాజధాని ఏంటి సార్ అంటే ఫస్ట్ ఔరంగాబాద్ తర్వాత హైదరాబాద్. ఔరంగాబాద్ తర్వాత హైదరాబాద్ అసబ్జాయిల రాజధాని. అసబ్జాయిల కాలంలో నాణం ఏంటి సార్? అసబ్జాయిల కాలంలో నాణం అలీ సిక్కా. ఎవరి కాలంలో సార్? అసబ్జాయిల కాలంలో నాణాన్ని ఎక్కడ ముద్రించేది సార్? హైదరాబాద్లో ముద్రించేది. ముద్రణ నాణాన్ని ఇక్కడ ముద్రించేది హైదరాబాద్, నారాయణపేట, గద్వాల వద్ద ముద్రించేది. హైదరాబాద్, నారాయణపేట, గద్వాల దగ్గర ముద్రించింది. దేనిని? అసబ్జాయిల నాణాన్ని. అసబ్జాయిల రాజధాని ఔరంగాబాద్, తర్వాత హైదరాబాద్. వీళ్ళ నాణం అలీ సిక్కా. ఎక్కడ ముద్రించారు? హైదరాబాద్, నారాయణపేట, గద్వాల్. ఎవరిది? అసబ్జాయిలది. అసబ్జాయిల నాట్ అండ్ ఇంపార్టెంట్. అసబ్జాయిలను ఏమన్నారు సార్? జాహిలను ప్రపంచపు బుట్టలో 7 రొట్టెలుగా అసబ్జాయిలను అన్నారు. ఏమని? ప్రపంచ బుట్టలో 7 రొట్టెలుగా ప్రసిద్ధి చెందిన వంశం ఏంటిది అని సివిల్స్ లా పిఆర్క్యూ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసబ్జాయిల వంశం ప్రపంచ బుట్టలో 7 రొట్టెలుగా ప్రసిద్ధి చెందింది. ఏ వంశం? అసబ్జాయిల వంశం. అసబ్జాయిల నాణం అలీ సిక్కా. అసబ్జాయిల నాణం ఏంటి సార్? అలీ సిక్కా. అసబ్జాయిల రాజ్య చిహ్నం ఏంటి సార్? అసబ్జాయిల రాజ్య చిహ్నం ఖాల్సా. అసబ్జాయిల రాజ్య చిహ్నం ఖాల్సా. అసబ్జాయిలు ఏ తెగకు చెందినవారు? అసబ్జాయిలు తురానీ తెగకు చెందినవారు. ఏ తెగ? తురానీ తెగ. అసబ్జాయిల అధికారిక భాష ఉర్దూ. అసబ్జాయిల అధికారిక భాష ఏంటిది? ఉర్దూ. అసబ్జాయిల రాజధాని ఔరంగాబాద్ ఫస్ట్, తర్వాత హైదరాబాద్. అసబ్జాయిలు రాజ్య చిహ్నం ఖాల్సా అంటే రొట్టె ముక్క. రొట్టెను వాళ్ళు ఎందుకంత పవిత్రంగా భావించి చెప్తా. అసబ్జాయిల మతం ఏంటి సార్? అసబ్జాయిల మతం ఇస్లాం. ఏంటి సార్? ఇస్లాం. అసబ్జాయిల తెగ తురానీ తెగ. మరి కుతుబ్ షాహీల తెగ కారకనీల్ అంటే నల్ల జాతి గుర్ర.
కుతుబ్షాలు ఎంతమంది? 8 మంది. మరి అసఫ్జాయిలు ఎంతమంది? అసఫ్జాయిలు 10 మంది. అసఫ్జాయిలు 10 మంది అసఫ్జాయిలు, కానీ 7 మాత్రమే నిజాం అని బిరుదున్నది. చూద్దాం ఒకసారి. అసఫ్జాయిలు మొత్తం అసఫ్ జాహిలు 10 మంది, కానీ 7 మాత్రమే నిజాం అని బిరుదుంది. కానీ 7 మాత్రమే ఏమంది? నిజాం అనే బిరుదుంది. ఎంతమందికి ఉంది? 7 ఉంది. ఏముంది? నిజాం అనే బిరుదుంది. మరి అసఫ్జాయిల రాజ క్రమచిత్రం ఒకసారి చూద్దాం. రాజుల క్రమచిత్రం. ఏ రాజుల? అసఫ్జాయి రాజుల క్రమచిత్రం. అంటే ఎవరి తర్వాత ఎవరు వచ్చిర్రు, ఎప్పుడు వచ్చిర్రు, ఏంటిది? అసఫ్జాయిల ఫస్ట్ వచ్చిన రాజు ఎవరు సార్? ఇగో నిజాం ఉల్ ముల్క్ 1724 నుంచి 1748. నెక్స్ట్ వచ్చిన రాజు ఎవరు సార్? అసఫ్జాయిల నెక్స్ట్ వచ్చిన రాజు ఎవరంటే నాజర్ జంగ్, కానీ ఈయనకు నిజాం అనే బిరుదు లేదు. నాజర్ జంగ్ 1748 నుంచి 1750. నెక్స్ట్ ముజఫర్ జంగ్ 1750 నుంచి 1751. నెక్స్ట్ సల్లగా బతుకు కొడుక సలాబత్ జంగ్ 1751 నుంచి 1761. నెక్స్ట్ రెండో నిజాం అలీ ఖాన్ 1761 నుంచి 1803. 1761 నుంచి 1803. నెక్స్ట్ మూడో నిజాం ఎవరు? సికిందర్ జా ఫతేహ్ జంగ్ సుల్తాన్ సికిందర్ జా అంటారు. ఫతేహ్ జంగ్ అందరికీ ఉంటుంది అట్లా. 1803 నుంచి 1829. నాలుగో వ్యక్తి నాసిరుద్దౌలా 1829 నుంచి 1857 వరకు. ఐదో నిజాం ఎవరు సార్? అఫ్జలుద్దౌలా 1857 నుంచి 1869. 1857 నుంచి 1869. ఆరో నిజాం లిటిల్ ఫెలో మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1869 నుంచి 1911. ఏడో నిజాం చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 1948. ఇది అసఫ్జాయిల రాజులు. మొత్తం ఎంతమంది అసఫ్జాయిలు సార్? 10 మంది అసఫ్జాయిలు. ఎంతమందికి నిజాం అనే బిరుదు ఉన్నది సార్? 7 మాత్రమే ఉన్నది. వీళ్ళను 7 మాత్రమే నిజాం అనే బిరుదున్నది కాబట్టి వీళ్ళను ప్రపంచ బుట్టలో 7 రొట్టెలు అనరు. 7 మాత్రమే బిరుదున్నది కాబట్టి వీళ్ళను ప్రపంచ బుట్టలో 7 రొట్టెలని అనరు. దానికి వేరే కారణం ఉంటుంది. మరి అసఫ్జాయి వంశాన్ని స్థాపించింది ఎవరు? నిజాం ఉల్ ముల్క్. మరి ఎట్లా స్థాపించిండు, ఎప్పుడు స్థాపించిండు?